లేదన్న. ఇప్పుడు జగన్ ఏమన్నారు అంటే డబ్బులేవో అవినీతికి అయిపోతాయి, ఇవి మా బందరు అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే బందర్లో రేవు ఉంది, విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, గుంటూరులో విద్యా సంస్థలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి వాస్తవానికి. వీటన్నింటినీ కాస్త లింక్ చేస్తే పెద్ద రాజధాని అయిపోతుంది. ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్య రాజధాని కడతాము అని చంద్రబాబు చెప్పినప్పుడు అప్పుడు కూడా స్థూలంగా స్పిరిట్ అదే కదా. చాలామందికి ఇప్పుడు కొత్తగా కొన్ని గ్రామాలు ఖాళీ చేసి ఇలా చేస్తారు చంద్రబాబుని, అప్పుడు భావన లేదు. అది అనుకున్న తర్వాత అదేమో జరగలేదు. కాబట్టి ఇప్పుడు సమస్య అంతా ఏమనాలి, ఒక వాస్తవ ప్రాతిపదికన. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం చూసిన లెక్క ఇది చంద్రబాబు అమిత్ షా సమావేశంలో నేను లేకపోతే ఈ ఫిగర్స్ అని మనకి అక్కడ వస్తాయి, చాలా అధికారికంగా చెప్పినటువంటి 46%లో 18% పూర్తయిన ఇలాగే జరిగింది అనుకోండి. ఇప్పుడు 2026 సగం దాటేశాం, 2027 నుంచి ఎన్నికల సంవత్సరం వస్తుంది. కాబట్టి ఆలస్యమే వీటికి సగం ఆధారం అవుతుంది. రెండవది, ఏదో సామెత చెప్పినట్టుగా దీనికి లేకపోతే దానికి అన్నట్టుగా ఇప్పటి పనే ఇంకా పూర్తి కాదు, మేము 2వ విడత సేకరిస్తాము, 3వ విడత సేకరిస్తాము, ఈ 50,000 ఎకరాలతో మున్సిపాలిటీ వస్తుందని ఇలాంటి వ్యాఖ్యలు చేయటము అంటే ఒక విధంగా సెల్ఫ్ గోల్. అమరావతిలో ఏదైనా సమస్య జరిగితే జగన్ చేయడది, అది ప్రభుత్వం యొక్క సెల్ఫ్ గోల్ అవుతుంది. వాళ్ళు ఏమైనా సెల్ఫ్ గోల్ ఇప్పుడు ఈయన చర్చల్లో చాలా ఎక్కువగా పాల్గొనేసి ఇదంతా అయితే కనుక డెఫినెట్గా ప్రభుత్వం సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అవుతుంది. ఫోకస్ తదేక దీక్షతో, సింగిల్ మైండెడ్ కాన్సన్ట్రేషన్తో, ఫోకస్తో అమరావతి ఎలా పూర్తి చేయాలి. మీరు 29 గ్రామాల్లో పోతే పరిమితంగా కట్టండి, కానీ ఇదిగో ఇంతవరకు అయింది, మిగిలింది అవుతుందని చెప్పొచ్చు. కానీ అది జరగలేదు. ఇక్కడ అతను వ్యూహాత్మకంగానే ధైర్యంగా కూడా కొంచెం అంటే ఏమనాలి, ఒక విధమైన ఎత్తుగడగా నేను మావిగానికే కట్టుబడి ఉన్నాను అని చెప్పాడు. అమరావతి ప్రోగ్రెస్ వేగంగా లేకపోవడం కూడా బహుశా ఆయనకు అధికారులు వీళ్ళందరి ద్వారా తెలిసి ఉండొచ్చు. మూడవది, ఈ విషయాలు జాతీయంగా కేంద్రానికి ఫిర్యాదు చేయాలి, ఎందుకంటే మీరు కూడా సహాయం చేస్తున్నారు కదా. రేపొద్దున మీ ద్వారా ప్రపంచ బ్యాంకు నిధులు తెచ్చాక ప్రపంచ బ్యాంకు కూడా ఇలాంటివి కొన్ని చర్చలు పెడుతుంది. కాబట్టి ప్రజలు అయితే లేకపోతే ఒక వైసీపీ తప్ప ఎవరు అమరావతి ఆగాలి, ఆలస్యం కావాలని ఏం కోరుకోవట్లేదు సార్. ఇప్పుడు ఆయన కూడా నేనేం వ్యతిరేకం కాదంటున్నాడు. కానప్పుడు మరి జగన్ మద్దతు కూడా తీసుకొని అమరావతి త్వరితంగా పూర్తి చేస్తే చాలా మంచిది. అలా కాకుండా వైసీపీ టీడీపీ రణరంగంలాగా మార్చుకుంటే మటుకు రాజకీయంగా చర్చ డైవర్షన్ అయిపోతుంది. కాబట్టి మావిగన్ పేలుతుందా లేదా అన్నది, అమరావతి వేగంగా పూర్తవుతుందా లేదా అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు గట్టిగా చెప్తున్నారు కాబట్టి ఆ దిశలో చేయాలి. పైగా ఈ కార్పొరేట్ సంస్థలు ఈ ఫేక్ స్టోరీస్, ఇవి ఫేక్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇస్తున్నారు వీళ్ళు. వీటి మీద ఏమన్నాడు తెలుసా ఆయన? 2 రోజుల క్రితం కాంట్రాక్ట్ సంస్థలతో సీఎం వేరుగా సమీక్ష నిర్వహించారు. నమ్మకంతో పనులు అప్పగించానని, ఇప్పటికీ చేయాల్సిన టార్గెట్ కంటే 15 రోజులు వెనకబడ్డారని తెలిపారు. ప్రతిసారి తనతో చెప్పించుకోవద్దని, నమ్మకం నిలబెట్టుకోవాలని, అంతకు మించి ఆలస్యం జరిగితే ఆయా సంస్థలను వదిలించుకోవడానికి కూడా వెనుకాడబోనని హెచ్చరించారు. ఇప్పుడు వదిలించుకున్న సమస్య కదా. అవును, ఒక దశకు వచ్చాక వాళ్ళు చేయకపోతే మళ్ళీ మొదటి నుంచి తీసుకోవడం, అందువల్ల ఇది చాలా కీలకమైన రాజకీయ అంశం. ఇది నా ఉద్దేశంలో కాంట్రాక్టులతో వేగ